ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. సామెతలు 10:32. మంచి మాటలకు చెడ్డ మాటలకు మధ్య వ్యత్యాసం ఏమిటి? ఈ రెండిటి యొక్క అర్థం మరియు వ్యత్యాసం మనం గ్రహించగలిగినట్లయితే ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటో మనకి తెలిసిపోతుంది. మంచి మాటలు ఎదుటి వారికి ఉపయోగపడతాయి, బాధలో ఉన్న వారికి ఆదరణను కలిగిస్తాయి, శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ఇస్తాయి, జీవితంలో మంచి స్థితిలో నిలబడడానికి సహాయం చేస్తాయి. మరి చెడ్డ మాటలు అవైతే జీవితాలను పాడు చేస్తాయి, కాపురాలను కూల్చేస్తాయి, కుటుంబాలలో చిచ్చు పెడతాయి, మంచి వాడిని సైతం చెడ్డవాణిగా మార్చేస్తాయి, ఇంకా చాలానే చేస్తాయి ఈ చెడ్డ మాటలు. అయితే ఈ చెడ్డ మాటలు, మూర్ఖపు మాటలు మాట్లాడేది ఎవరు? భక్తిహీనులు. దేవునిపై భయం భక్తి ఉండదు, కానీ ఉన్నట్టు నటిస్తారు. నీతిమంతుడు ఎదుటివాని బాగు కోరుకుంటాడు, మంచి మాటలు వచిస్తాడు. మరి నువ్వు మంచి మాటలు పలుకుతావా లేక చెడ్డ మాటలు పలుకుతావా? నీ యొక్క మాటలను బట్టి నువ్వు నీతిమంతునివో లేక భక్తిహీనునివో తేల్చి చెప్పేయచ్చు. జాగ్రత్త, నీ నోటిని జాగ్రత్తగా కాచుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.